నిద్ర మానుకొని బిడ్డను ఆదరిస్తుంటే భర్తను కాఫీ చేసి నాకు నేర్చుకుందంటే వాళ్ళ అమ్మ చెప్పిందంటే చేసి వద్దురా అని అన్నాడు. ఏమిటి ఏంటి అడుగుతున్నావు? కాఫీ చేసేవాళ్ళు నీకు నువ్వా భార్యవి నేనా అన్నాడట. అవన్నీ రూల్స్ ఎందుకండి? ఇప్పుడు బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు, కొంచెం సాయం చేయమంటే ఇలా నువ్వు అంటున్నావు కాబట్టి నీకు విడాకులు ఇచ్చేస్తా, చూడు లాయర్ దగ్గరికి వెళ్తానని చెప్పి లాయర్ దగ్గరికి పరిగెత్తాడు. ఎక్కడికి? లాయర్ గారి ఇల్లు ఆ వీధి మూలలో ఉంది. వెళ్ళి, బాబు మీ నాన్నగారిని పిలువు. మీ నాన్నగారు లాయర్? అవునండి మా నాన్నగారు లాయర్ అండి. ఒకసారి ఒక కేసు వచ్చిందని చెప్పు, అర్జెంటుగా మాట్లాడాలి అంటే మా నాన్నగారు వస్తా అన్నారంటే కూర్చోండి అన్నాడు. కూర్చున్నా అరగంట అయినా రాలే, గంట అయినా రాలే. బాబు మీ డాడీ లాయర్ కదా, కొత్త కేసు కొత్త క్లయింట్ వచ్చాడు, రమ్మని చెప్పయా. నాన్న రమ్మంటున్నారు అంటే ఆయన చేతులు తుడుచుకుంటూ టవల్తో వచ్చాడు. అంటే తడి చేతులు తుడుచుకుంటూ వచ్చాడు. ఏంటి ఏంటి బాబు ఏంటి ఇట్లా వచ్చావు? సార్ నేను వచ్చి కూర్చుని గంట అయింది సార్, మీరేంటి సార్ రావట్లేదు? అదేనయ్యా నా భార్యకి బాగాలేకపోతే బట్టలు ఉతుకుతున్నా అన్నాడట. ఏంటి ఏంటి సార్ మీరు హస్బెండ్ కదండి, మీరెలా ఉతుకుతారు? ఒరే నిద్రమోహమా, హస్బెండ్ అయితే భార్యకి సాయం చేయొద్దా? కుటుంబం అనేది జోడెడ్ల బండి లాంటిదిరా. ఇద్దరు కలిసి రెండు ఎద్దులు లాగితేనే ఎడ్ల బండి ముందుకెళ్తుంది. రెండు రెక్కలు ఆడితేనే పక్షి పైకి ఎగురుతుంది. ఒక రెక్క ఆడించు పైకి ఎగురుతావా? ఎగరలేదు. కాబట్టి ఇద్దరు ఉండాలి. కాబట్టి నేను బట్టలు ఉతుకుతున్నాను, నా భార్యకి కొంచెం బాగాలేదు కాబట్టి పిల్లల బట్టలన్నీ ఉతుకుతున్నాంట. నీకేం ప్రాబ్లం అంటే, నాకు ప్రాబ్లం అర్థమైపోయింది సార్, విడాకుల కోసం వచ్చావంట కదా, అప్లై చేద్దాం. అమ్మాయి పేరేంటి, మీ భార్య పేరేంటి చెప్పంటే, చెప్పండి సార్. అదేంట్రా అప్లై చేయడానికి వచ్చావు కదా? సార్ మీరు బట్టలు ఉతుకుతున్నారు సార్, మా భార్య జస్ట్ కాఫీ పెట్టమంది సార్, ఆవిడే బెటర్ సార్, మీ భార్య కన్నా మా భార్య బెటర్ సార్. అవునరా, బట్టలే కాదు మొన్న కూర కూడా ఉండాను, గారెలు కూడా చేసి అన్నాడు. పారిపోయాడు. ఇంటికి పరిగెత్తి త్వరగా కాఫీ చేసి మేరీ కాఫీ అన్నాడట. దానికి చూసి ఆయన భార్య ఆశ్చర్యపోయి, ఇదేమిటండి అంత చిరుబుర్లాడి కేకలేసి విడాకులు ఇస్తారని అంత గట్టిగా కేకలేశారు, ఇప్పుడేంటి ఇస్తారంటే, మ్యాటర్ అర్థమైపోయిందే, లాయర్ గారి భార్య నీకన్నా ఘోరమైందే అన్నట్ట. ఏంటి అంటే, లాయర్ గారితో ఏం ఉతికిస్తుంది? బట్టలు ఉతికిస్తుంది. మొన్న గారెలు చేయించిందట. నువ్వు అలాంటివి ఏమీ చేయలేదు నా బంగారం, నువ్వు ఒక్క కాఫీ అడిగావు రాత్రి అంతా మెలకు. ఇలాగ ఒకరి త్యాగాన్ని ఒకరు గుర్తించండి. నీ భార్య త్యాగం ఏంటో నువ్వు గుర్తించాలి. ఏదో పనికి మాలిన పని మనిషిలా చూడకు. నీ భర్త త్యాగం ఏంటో గుర్తించు. అతను ఎంతో కష్టపడుతున్నాడు, ఎంతో స్ట్రెస్ ఫేస్ చేస్తాడు ఆఫీస్లో, వర్కర్స్ దగ్గర, మేనేజర్స్ దగ్గర. అంత ఒత్తిడితో ఇంటికి వచ్చేటప్పుడు మీరు తీసి పడేసినట్టుగా మాట్లాడకూడదు, గౌరవించండి, గౌరవంగా మాట్లాడండి. బైబిల్లో కూడా ఒకరినొకరు గౌరవించుకోమని ప్రభు చెప్పాడు. ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడుకోవద్దన్నాడు. మీరు దీవించబడాలి, బలపరచబడాలంటే అది మీ లోపల నుండి స్టార్ట్ అవ్వాలి. ఒక్క రోజులో ధనవంతులు అవ్వాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి.